రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో 11 ప్యాకేజ్ కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలని రైతులు నిన్నటి నుంచి రీలే నిరాహార దీక్ష చేపట్టగా వారికి మద్దతుగా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు పెద్దలింగాపూర్ మాజీ సర్పంచ్ గడిశెల జితేందర్ గౌడ్ మద్దతు ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. జితేందర్ గౌడ్ మాట్లాడుతూ గత పాలనలో జరిగింది కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వారు అన్న 11 ప్యాకేజీలో రంగనాయక సాగర్ నుంచి కాలువ ద్వారా ఇంకా 3 కిలోమీటర్ల దూరం పని మిగిలి ఉన్నది కాబట్టి అట్టి పనులను పూర్తి చేయాలని, రైతులకు కాలువ ద్వారా నీరు అందించి ఎండిపోయే పంటలకు సాగునీరు అందించేందుకు రాజకీయ నాయకులు మరియు అధికారులు కృషి చేయాలని, ఇప్పటి వరకు రైతులు రీల నిరాహార దీక్ష చేపట్టి 48 గంటలు గడుస్తున్న అధికారులు నాయకులు ఎవరు కూడా రైతులతో మాట్లాడలేదని, దీనిని రాజకీయంగా చూడకుండా రైతుల యొక్క సమస్యగా భావించి దీనిని తొందరలోనే పనులు పూర్తయ్యే విధంగా శ్రద్ధ తీసుకోవాలని కోరడం జరుగుతుందని మాజీ సర్పంచ్ జితేందర్ గౌడ్ మాట్లాడుతూ అన్నారు. ఈ కార్యక్రమంలో కాలువ కింద లబ్ధి పొందే రైతులతో పాటు 2 మండలాలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్యాకేజ్ 11 ద్వారా మరి బోటిదీపాల నుంచి వచ్చేటువంటి కాలువ ఏదైతుందో ఆ కాలువ ద్వారా మరి ఈ పెద్దలింగాపూర్ గ్రామం నుంచి మొదలుకొని మరి రామపేట కావచ్చు, చిక్రోన్పల్లి కావచ్చు, మరి బసపూర్ కావచ్చు, మిగతా రావణపల్లి కావచ్చు, మిగతా గ్రామాలన్నీ కూడా మరి సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉండేది. మరి గతంలో నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ కూడా మరి ఏ ప్రభుత్వాన్ని మనం విమర్శించొద్దు అనేది ఉద్దేశంతో రైతులే స్వచ్ఛందంగా వారు ఈరోజు నిన్న నుంచి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. దానిలో ముఖ్యంగా ఏంటంటే మరి వరి వేసినటువంటి వరిని మరి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కాబట్టి మరి నష్టాన్ని మరి ఏ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించకుండా మరి ప్రభుత్వంలో ఉన్నవారు మరి దీన్ని చొరవ తీసుకొని ముందుకు తీసుకుపోయి మరి మా బాధలు వాళ్లకు వినియోగించుకుందామని చెప్పి వాళ్ళే సొంతంగా స్వచ్ఛందంగా రైతులే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు వారికి అభినందన తెలుపుతూ ఈ రోజు మా వంతుగా అంటే నేను ఒక మాజీ సర్పంచ్ గా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఈ రోజు వాళ్ళకు మద్దతు తెలుపుదామనే ఉద్దేశంతో వచ్చింది తప్ప మరి ఇక్కడ దీన్ని ఏ విధమైనటువంటి రాజకీయం చేయడం కాకుండా జనరల్ గా మా తరఫున కూడా మేము కూడా కొట్లాడతాం. మరి మీ తరఫున కూడా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు మరి దీని మీద వెంటనే స్పందించి మరి ఉన్నటువంటి కాలువని